హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. ఈ రోజు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి హుండై శాంత్రో జింగ్ అండి. వెహికల్ అయితే మంచి కండిషన్ లో ఉంది. ఇది 2012 మోడల్ అండి. 2012లోనే మీకు రిజిస్ట్రేషన్ కూడా అయిందండి. సో మీకు 2027 వరకు మీకు లైఫ్ అనేది ఉంటుంది. ఫిట్మెంట్ కావాలంటే మీరు ఇంకో 5 years మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ కూడా ఉందండి. మీకు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. సార్ అయితే చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం జరిగింది. చాలా మందికి అపోహ ఉండొచ్చు, 2012 ఓల్డ్ వెర్షన్ కదా, కొంచెం వెహికల్ బాగాలేదు అనుకోవచ్చు. కానీ వెహికల్ చెక్ చేసుకోండి. వెహికల్ అయితే మాత్రం నేను చెక్ చేయడం జరిగింది. ఒరిజినల్ కండిషన్లో ఉంది. పిన్ టు పిన్ ఈ వీడియోలో మీకు ఈ వెహికల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలా మంది తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి వెహికల్స్ సేల్స్కి పెట్టను అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. సో అందుకే మనకి ఈ రోజున ఇక్కడ మీరు చూస్తున్న కార్ చూస్తారు కదా, ఈ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకురావడం జరిగిందండి. కస్టమర్ అయితే ఈ వెహికల్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం జరిగింది. వెహికల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తానండి. ఫస్ట్ ఫ్రంట్ వ్యూలో చూడొచ్చండి. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, స్క్రాచ్ లేదు, ఒరిజినల్ కండిషన్ ఉంది. వెహికల్ అయితే మాత్రం పక్కగా చెప్తున్నాను మీకు, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. ఫ్రంట్ టైర్ చూడొచ్చు ఒకసారి. ఫ్రంట్ టైర్ కండిషన్ వచ్చేసరికి మీకు ఒక 70% పైన మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. అలాగే మనకి సస్పెన్షన్ పరంగా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. క్లియర్గా మీరు వీడియోలో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు రైట్ సైడ్ ప్రొఫైల్ అయితే చూడొచ్చండి. ఎక్కడ ప్రాబ్లం లేదు. స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ డెన్స్ కానీ ఏం లేవండి. నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ అనమాట. అలాగే మనకి రియర్ సెక్షన్లోని టైర్ కండిషన్ చూపిస్తాను. ఇప్పుడు మీకు 70% పైన మీకు టైర్ కండిషన్ కూడా ఉంది. రియర్ పోర్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడ కూడా మీకు ఎలాంటి స్క్రాచ్ కానీ డ్యామేజ్ కానీ డెంట్ కానీ లేదండి. ఒరిజినల్ కండిషన్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, వెహికల్ వచ్చేసరికి హుండై శాంత్రో జింగ్ అండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ వచ్చేసరికి పెట్రోల్ విత్ ఎల్పీజీ అండి. మీకు ఎల్పీజీ మీద ఖచ్చితంగా 300 నుంచి 350 కిలోమీటర్ల వరకు మీకు మైలేజ్ అనేది ఇస్తుందండి. అలాగే మీకు పెట్రోల్ మీద అయితే 16 to 17 కిలోమీటర్స్ అయితే మైలేజ్ అయితే ఇస్తుందండి. అలాగే మీకు రియర్ సెక్షన్లోనే టైర్ కండిషన్ చూపిస్తానండి. లెఫ్ట్ సైడ్ ఇది కూడా మీకు 60 to 70% పైన మీకు టైర్ కండిషన్ అయితే ఉంది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి వెహికల్ సంబంధించి. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ అంతా చూడొచ్చండి. అక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెన్స్ కానీ లేవండి. నీట్ కండిషన్లో ఉంది వెహికల్ అంతా కూడా. అలాగే మనకి ఫ్రంట్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 4 టైర్స్ కూడా 70% పైనే మీకు టైర్ కండిషన్ అయితే ఉందండి. జెన్యున్గా నేనైతే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా విజిబిలిటీ ఉంది కదండి, ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ అనమాట. గ్లాసెస్ కూడా మీకు ఏ గ్లాస్ కూడా మారలేదండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ప్రతి డోర్ కూడా మీకు పిన్ టు పిన్ నేను చూపించడం జరుగుతుందండి. క్లియర్గా వీడియోలో అయితే అబ్జర్వ్ చేయండి. లాక్ చేశారా? అన్లాక్ చేయండి. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూద్దామండి. ఇది మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిజినల్ కండిషన్ ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదండి. క్లియర్గా మీకు జంక్షన్ కూడా చూడొచ్చు. అలాగే మనకి డోర్ బ్రాకెట్స్ కూడా మీకు ఎక్కడ ఓపెన్ కాలేదండి. క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి పిల్లర్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. పక్కగా మీకు చెప్పగలను ఒరిజినల్ పంచింగ్ ఉంది. క్లియర్గా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ డెంట్ కానీ లేదండి. రస్ట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉంది. అలాగే మనకి పిల్లర్ కండిషన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడొచ్చు క్లియర్గాని. ఒరిజినల్ పంచింగ్ అండి. ఇది ఎలాంటి సందేహం అయితే మీకు అవసరం లేదండి. నెక్స్ట్ మీకు డిక్కీ డోర్ ఓపెన్ చేసి అలాగే మీకు డిక్కీ డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఒరిజినల్ ఉంది. క్లియర్ కట్గా మీకు పంచింగ్ అంతా ఒరిజినల్ ఉందండి. క్లియర్గా చూడొచ్చు. అలాగే మీకు జంక్షన్ కూడా ఒరిజినల్ పేస్టింగ్, ఒరిజినల్ పంచింగ్ ఉందండి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. రియర్ సెక్షన్లోని ఇది కూడా మీకు ఒరిజినల్ కండిషన్ ఉందండి. క్లియర్గా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే జంక్షన్ కూడా చూడొచ్చు. ఈ పిల్లర్ కండిషన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. డస్ట్ అయితే ఉందండి, మనకి రస్ట్ అయితే లేదు. వెహికల్ వాష్ అయితే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మీకు వీడియోలో అయితే నేను చూపించడం జరుగుతుంది. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి. అలాగే మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదు. నెక్స్ట్ ఈ పిల్లర్ కండిషన్ కూడా మీకు నేను చూపించడం జరుగుతుందండి. క్లియర్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డస్ట్ అయితే ఉంది, రస్ట్ అయితే కాదండి. ఒరిజినల్ పంచింగ్ అనమాట ఇదంతా కూడా. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కండిషన్ ఒకసారి చెక్ చేద్దామండి. వెహికల్ అయితే మాత్రం 2012 మోడల్ అన్నమాట. కానీ మీకు చాలా మంచి కండిషన్లో కస్టమర్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం.
నెక్స్ట్ ఈ వెహికల్ కి పవర్ స్టీరింగ్ వస్తుందండి. నెక్స్ట్ మీకు వెహికల్ ఎంత తిరిగిందని డాష్ బోర్డ్ లో చూపిస్తున్నాను చూడండి. 92,000 తిరిగిందండి, క్లియర్ అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్ లో అయితే మీకు పవర్ విండోస్ వస్తాయండి. రియర్ సెక్షన్ లో అయితే మీకు మాన్యువల్ గా విండోస్ వస్తాయండి. వెహికల్ ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం చాలా బాగుందండి. క్లియర్ గా మీకు వీడియోలో చూడొచ్చు. అన్ని ఫంక్షన్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయండి. మీకు అన్ని కూడా వర్క్ అవుతున్నాయి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఇంటీరియర్ పరంగా అయితే లేదు. చాలా జాగ్రత్తగా కస్టమర్ అయితే దీన్ని అయితే యూస్ చేయడం జరిగింది. సీట్ కవర్స్ కూడా న్యూ కండిషన్ ఉన్నాయండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు రియర్ సెక్షన్లో కూడా ఒరిజినల్ సీట్ కవర్స్ ఉన్నాయి. మంచి కండిషన్లో ఉందండి కార్ అయితే మాత్రం. తక్కువ బడ్జెట్లో ఎవరైతే ఫ్యామిలీకి తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం ఈ వెహికల్ పర్ఫెక్ట్ చాయిస్ అండి. అలాగే మీకు చిల్డ్ ఏసీ వర్కింగ్లో ఉంది, ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు ఏసీ సంబంధించి. అలాగే మనకి మాన్యువల్ గేర్ సిస్టమ్ కూడా మీకు మంచి కండిషన్లో ఉందండి. గేర్స్ సంబంధించి కూడా మీకు ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు, నేనైతే చెక్ చేయడం జరిగింది. వెహికల్ రన్నింగ్ అయితే చాలా బాగుందండి. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది వెహికల్ సంబంధించి. ఎందుకంటే వెహికల్ ఓల్డ్ వెహికల్ అయినా కానీ కస్టమర్ అయితే చాలా జాగ్రత్తగా దీన్ని అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుంది, మీరైతే వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బానెట్ ఓపెన్ చేసి డోర్ కండిషన్ చూడొచ్చండి. మీకు ఇది కూడా మీకు ఒరిజినల్ పంచింగ్ అయితే ఉందండి. వెహికల్ అప్రాన్స్ కండిషన్ అయితే ఒరిజినల్ ఉంది, ఒరిజినల్ పేస్టింగ్ ఉందండి. అలాగే మీకు లెఫ్ట్ సైడ్ అప్రాన్స్ కూడా ఒరిజినల్ ఉందండి. ఇంజిన్ కండిషన్ అయితే ఎలాంటి కంప్లైంట్ అయితే లేదండి, మంచి కండిషన్లోనే ఉంది. ఒకసారి మనకి ఆయిల్ రిఫ్లెక్షన్ కానీ ఆయిల్ లీకేజ్ కానీ ఏమైనా ఉందో చూద్దామండి. ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంజిన్ సంబంధించి అయితే ఎలాంటి కంప్లైంట్ అయితే లేదండి. బ్యాటరీ కూడా మీకు న్యూ కండిషన్ ఉందన్నమాట. మీరైతే టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి వెహికల్ సంబంధించి. మళ్ళీ చెప్తున్నాం, వెహికల్ వచ్చరికి హుండై శాంత్రో జింగ్ అండి. ఇది 2012 మోడల్, 2027 వరకు మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది, లైఫ్ అనేది. కావాలంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు 5 years. వెహికల్కి అయితే ఇన్సూరెన్స్ అయితే ఉందండి. మీకు ట్రాన్స్ఫర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ మీ రికార్డు పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. కస్టమర్ మీకు టోకెన్ వేసి వెంటనే ట్రాన్స్ఫర్ కూడా చేసేస్తారు అనమాట. ట్రాఫిక్ ఛానల్స్ కానీ ట్రాఫిక్ కేసెస్ కానీ వెహికల్ సంబంధించి అయితే ఏం లేవండి. ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. అలాగే మనకి ప్రైస్ విషయానికి వస్తే మీకు కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి, కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 1,90,000 అడుగుతున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదు. మీరు వెహికల్ చెక్ చేసుకుని ఫైనల్ ప్రైస్ అనేది డైరెక్ట్గా కస్టమర్తో మీరు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే కండిషన్ అయితే చాలా బాగుందండి వెహికల్ సంబంధించి, అందుకే నేనైతే ప్రైస్ అయితే ఆ విధంగా చెప్పడం జరిగింది. మీరు అనుకోవచ్చు 2012 మోడల్ కాబట్టి అంత ప్రైస్ చెప్తున్నారు అనుకోవచ్చు, కానీ వెహికల్ కండిషన్ చెక్ చేసుకోండి, తర్వాత మీరు ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు అనమాట. మంచి కండిషన్ ఉన్నటువంటి వెహికల్ అనమాట. ఇంజిన్ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, అలాగే టైర్స్ కూడా మీకు న్యూ కండిషన్ ఉన్నాయి. కార్ కండిషన్ అంతా కూడా ఒరిజినాలిటీ ఉందండి. సో కస్టమర్ అయితే మీకు ప్రైస్ అనేది కొంచెం తగ్గిస్తానన్నారు కాబట్టి మీరు వెహికల్ వచ్చి చూసుకుని ఫైనల్ ప్రైస్ మీరు మాట్లాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది ఫేక్ కాల్స్ అయితే చేస్తున్నారు, దయించి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. ఈ వెహికల్ ఎవరికైతే కావాలో వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా మీకు మాకు కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. వీడియో అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.